Next, Sri Ravindra Chand Baddi Raju will speak in Telugu. 3 minutes. Thank you, sir. 3 Thank minutes. you, Vasavan Mahadev. వందే మాతరం 150 ఏళ్ల మహోన్న చరిత్రే వందే మాతరం. నాకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మనందరికీ గర్వకారణం. బంకిం చంద్ర చటర్జీ దీనిని 1875 నవంబర్ 7న రచించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయన నవల ఆనంద్ మఠ్లో మొదటగా వెలుగు చూసిన గేయం 1882లో ఒక ప్రత్యేక పుస్తకంగా వచ్చింది. వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న రోజుల్లో భారత పౌరులలో వందే మాతర గీతం జాతీయ సమైక్యత ఆత్మగౌరవాన్ని పెంపొందించి ఆ తర్వాత కాలంలో దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారింది. దేశమంతటా స్వాతంత్ర సంగ్రామంలో ఉర్రూతలిగించిన వందే మాతర గీతం ఇటు తెలంగాణలోనూ విద్యార్థి ఉద్యమంగా రాజుకుంది. 1938 నవంబర్ 28న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి హాస్టల్ విద్యార్థులు సమావేశమై వందే మాతర గేయాన్ని గలమెత్తి పాడారు. అది సహించిన అధికారులు వాళ్ళని లోపలే బంధించి తాళం వేశారు. ఆ తర్వాత రోజు నుంచి క్లాసులకు అనుమతించలేదు, హాస్టల్ నుంచి బయటికి వెళ్లనివ్వలేదు. దాంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. చూస్తుండగానే ఆ ఉద్యమం హైదరాబాద్లో మొదలై నిజాం రాజ్యం మొత్తం పాకింది. పాలకులకు చెమటలు పట్టాయి. అలా ఆ నిరసనలో పాల్గొన్న 1550 మంది విద్యార్థుల్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగకుండా దేశంలోని ఏ యూనివర్సిటీకి కూడా ఈ విద్యార్థులకు సీట్ ఇవ్వకూడదని కఠినంగా ఆదేశించారు. అయినా సరే నాగ్పూర్ యూనివర్సిటీ వారందరికీ అవకాశం కల్పించింది. అలా అక్కడ చదువుకొని ఉన్న విద్యార్థుల్లో మన భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు కూడా ఒకరని చెప్పడానికి గర్వపడుతున్నాను. నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన యోధులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరం భీం, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చాకల ఇల్లమ్మ, సర్వాయి పాపన్న, దాశరథి సోదరులు వంటి వారు భూమి కోసం భుక్తి కోసం పోరాడి వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన వారు ఉన్నారు. తెలంగాణ విమోచనకు పునాదులు వేశారు. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం కావడంలో వీరి పోరాటం కృషి ఎంతో ఉంది. తెలుగు స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యులు సరోజినీ నాయుడు, కందుకూరు వీరేశలింగం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, మాడపాటి హనుమంతరావు, బోరుగుల రామకృష్ణారావు గారు, ముగ్ధు మొహినుద్దీన్ మరియు స్వామి రామానంద తీర్థ వారు కూడా వీరందరూ వందే మాతరం గీతం నుంచి ప్రేరణ పొందిన వారిలో ఉన్నారు. వేలాది మందిని స్వాతంత్ర సంగ్రామం వైపు నడిపించేలా స్ఫూర్తినిచ్చిన వందే మాతర గీతం ఇప్పటికీ జాతీయ గౌరవ ఐక్యతను పెంపొందిస్తుంది. అసతోమా సద్గమయ అనే వేదవాక్యము, సత్యమేవ జయతే ఉపనిషత్తు పాఠము, జననీ జన్మభూమిస్య రామాయణ శ్లోకము, మా ఫలేషు కదాచన గీతా ప్రబోధము, నౌ ద సెల్ఫ్ సోక్రటీస్ సూత్రము, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అనే మార్క్స్ నినాదము మనిషి వికాసానికి మైలురాలుగా నిలిచిన వాక్యాలైతే ఈ వందే మాతర గీతం కూడా నిజంగా నిస్సందేహంగా ఆ కోవకు చెందింది అని తెలియజేస్తూ నేను జై తెలంగాణ, జై హింద్, జై తెలంగాణ, వందే మాతరం, వందే మాతరం. धन्यवाद श्री रविंद्र चंद्र राजू जी. नेक्स्ट माननीय डॉक्टर